గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక నైస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ tan p మైనస్ cot r. ఓకేనా? ఇప్పుడు నా ఛానల్లో మీరు ట్రిగ్నోమెట్రీ ప్లేలిస్ట్ చేయండి. అందులో ఈ ఫార్ములాలన్నీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది చాలా ఈజీ వేలో నేను అందులో చెప్పాను. ఓకే, అది చూస్తే మీకు డెఫినెట్గా అది యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉండి ఫార్ములాలో కన్ఫ్యూజన్ ఉంటే. ఇప్పుడు మనకి tan θ cot θ కావాలంటే మనకి ఈ సైడ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగల్ ఇచ్చేసాడు. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగల్. ట్రిగ్నోమెట్రీ అంటేనే రైట్ యాంగిల్ ట్రయాంగల్. ఇప్పుడు PQ ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్ ఇచ్చాడు. PR ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. కానీ QR సైడ్ QR మనకి తెలీదు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్. ఇప్పుడు ఇది మనకి క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు పైథాగోరస్ థియరం తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ మీకు ఉంటేనే కానీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. ఫస్ట్ ఏంటి? పైథాగోరస్ థియరం. పైథాగోరస్ థియరంలో వాట్ డస్ ఇట్ స్టేట్? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్ అయిపోయింది. పాయింట్ R వైపు నుంచి చూస్తే, యాంగిల్ R వైపు నుంచి చూస్తే ఇది పర్పెండిక్యులర్. ఓకే, ఇది పర్పెండిక్యులర్. ఈ QR ఏమో ఇది బేస్ అయిపోతుంది. ఓకే, స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ PQ ప్లస్ స్క్వేర్ ఆఫ్ QR అనమాట. ఓకే, ఇప్పుడు బేస్ కావాలంటే మనకేం చేస్తాం? ఈ పీ స్క్వేర్ని కూడా ఇటు చేస్తాం. ఇది మైనస్ అయిపోతుంది. సో B స్క్వేర్ ఎలా తీస్తాం? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ చేస్తే మనకి ఈ బేస్ వస్తుంది. ఓకేనా? దాన్ని మళ్ళీ ఆ బేస్ వచ్చిన దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. బై పైథాగోరస్ థియరం h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్. ఓకే, అండ్ హైపోటెనస్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 13 స్క్వేర్ ఇచ్చాడు. ఈ హైపోటెనస్ ఎంత? 13 కాబట్టి h స్క్వేర్ కాబట్టి 13 స్క్వేర్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే ఇది పర్పెండిక్యులర్ స్క్వేర్ ఎంత? 12 సెంటీమీటర్. సో దీన్ని స్క్వేర్ చేస్తే పర్పెండిక్యులర్ స్క్వేర్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఈ సైడ్ మనకు తెలియదు కాబట్టి QR స్క్వేర్. ఇప్పుడు మనకి QR స్క్వేర్ కావాలంటే ఈ 12 స్క్వేర్ని చేసేస్తే ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇది ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేసరికి మైనస్ అయిపోతుంది. QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఐ హోప్ ఇంత క్లియర్ అయింది మీకు. ఇప్పుడు చూడండి, ఇది తొందరలో మీరు 13 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 స్క్వేర్ పెట్టేశారంటే తప్పైపోతుంది. ఓకేనా? స్క్వేర్ ఆఫ్ 13 ఎంత? 169. స్క్వేర్ ఆఫ్ 12 ఏమో 144. ఇప్పుడు 169లోంచి 144 మనం మైనస్ చేయాలి. ఎందుకంటే ఇది 13 మైనస్ 12 కాదు, 13 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 13 ట్వైస్ మైనస్ 12 ఇంటూ 12. ఓకేనా? ఇప్పుడు 13 స్క్వేర్ 169 వస్తుంది, 12 స్క్వేర్ 144 వస్తుంది. ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకు 25 వచ్చింది. ఇది 25 5 స్క్వేర్. ఓకేనా? కానీ ఇక్కడ QR స్క్వేర్ ఉంది కదా, అందుకని QR కావాలంటే మనం ఏం చేస్తాం? ఈ దీన్నేమో మనం రూట్ చేసేస్తాం. అండ్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. సో QR ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీకు tan θ ఫార్ములా కావాలి. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అపాన్ బేస్. ఇప్పుడు tan P అడిగాడు. Pలో ఆపోజిట్ ఏదవుతుంది? QR అవుతుంది. అపాన్ బేస్ అంటే PQ అవుతుంది. సో tan P ఈజ్ ఈక్వల్ టు QR అపాన్ PQ. ఇది మనకు వచ్చేసింది 5 సెంటీమీటర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అపాన్ 12 సెంటీమీటర్. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ tan P ఈజ్ ఈక్వల్ టు 5 అపాన్ 12. ఓకే, అండ్ సిమిలర్లీ cot R ఎంత అవుతుంది? cot R అంటే బేస్ అపాన్ పర్పెండిక్యులర్. మళ్ళీ ఇది కూడా QR అపాన్ PQ. సో ఇది కూడా 5/12 వస్తుంది. QR 5, PQ 12. ఓకేనా? సో 5/12 వచ్చింది. ఇప్పుడు మనకు కావాలి tan P మైనస్ tan R కావాలి. సో 5/12 మైనస్ 5/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి పూర్తిగా ఈ క్వశ్చన్ అర్థమైపోతే ప్లీజ్ దీన్ని
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దాకా తప్పనిసరిగా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్